చేపల పులుసు అండి. దగ్గర ఎగురు వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. ఎంత తిన్నా ఆకలి తీరదండి ఈ చేపల పులుసు అయితే. పులుసు అంటే మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ శీలావతి చేపల పులుసు. దీనికోసం మా ఆయన అయితే ముందే చేపలు కట్ చేసి తెచ్చేసారండి మార్కెట్లో. ఆ చేప ముక్కలు నేను ఒక గిన్నెలో వేసుకొని పులుసు ఏమైనా ఉందేమో చాకుతో శుభ్రంగా గీకుతున్నానండి. గీకేసి పొట్టు కూడా ఏమైనా ఉందేమో అనేసి క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి 4-5 సార్లు నీసు వాసన పోయే వరకు. ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్నాక నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. పక్కన కడుక్కున్న ఈ చేప ముక్కలకి కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ చేపల కూర కోసం మసాలా అండి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసమని కొద్దిగా ధనియాలు ఆవాలు జీలకర్ర చెక్క లవంగ కొద్దిగా నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అలాగే 1 pinch ఆఫ్ మెంతులండి. ఇవన్నీ దోరగా వేయించుకున్నానండి. సిమ్లో దోరగా వేగినాక కోర్స్గా పౌడర్ చేసుకోవాలండి మిక్సీలో వేసి. దాంట్లో చిన్న ఎండు కొబ్బరి కూడా వేసుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఆ మిక్సీలోనే ఒక 2 ఉల్లిపాయలు ఒక చిన్న 4 ముక్కలు అల్లం వెల్లుల్లి రెబ్బలు ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. చేసుకున్నాక స్టవ్ మీద దాక పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. అది బాగా హీట్ ఎక్కాక ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మరుగుతున్న నూనెలో వేసి దోరగా వేపుకున్నాక అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్దను కూడా వేసి బాగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. నూనె బయటకు తేలేటట్టు పచ్చి వాసన పోయే వరకు వేపుకున్నాక అందులో ఒక 4 రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఈ కరివేపాకు పచ్చిగా వేస్తే చాలా స్మెల్ బాగుంటుంది, రుచి కూడా బాగుంటుందండి. ఆ మిక్సీలో ఉన్న 2 టమాటాలను కూడా ప్యూరీలా చేసుకున్నానండి. చేసుకొని ఈ వేగుతున్న ఉల్లిపాయ ముద్దలో వేసి బాగా పచ్చి వాసన పోయి దగ్గరగా ఇగురులా వచ్చేటట్టు బాగా సిమ్లో పెట్టి వేపుకున్నానండి స్టవ్ మీద. ఇది బాగా వేగినాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా. అందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసి బాగా దగ్గర పడనివ్వాలండి. మూత పెట్టుకుంటే తొందరగా దగ్గర పడిద్దండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా నూనె పైకి తేలాలండి. నూనె పైకి తేలేటట్టు బాగా వేపుకున్నాక ముందుగా ఉప్పు కారం పెట్టిన చేప ముక్కలను కూడా అందులో వేసి క్లాత్తో పట్టుకొని చుట్టూ తిప్పుతూ ఉండాలండి. గరిటె పెట్టుకుంటే ముక్కలు విడిపోతాయి. మెల్లగా తిప్పుతూ ఉంటే చేప ముక్కలకి ఈ రసం పట్టి బాగా టేస్ట్ పడుతుందండి. అందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను. ఈ చేప ముక్కల మీద కొద్దిగా పుదీనా వేసి మూత పెట్టుకున్నానండి, ఆవిరికి కొద్దిగా ఉడుకుతుందని. దీంట్లో కొద్దిగా చింతపండు పులుపును కూడా వేసుకున్నానండి. చింతపండు పులుపు వేసినాక మూత పెట్టి హైలో ఒక్క 2 నిమిషాలు పెట్టుకోవాలండి. హైలో పెట్టుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలు సరిపోయో లేదో చూసుకున్నామండి. నాకైతే టేస్ట్ కూడా చాలా బాగుందండి. పులుపు వేసాక మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకున్నాక ఒకసారి మళ్ళీ క్లాత్ పట్టుకొని ఈ విధంగా చుట్టూ తిప్పుతూ ఉంటే చేపలు చెదిరిపోవు. గ్రేవీ కూడా ముక్కలన్నిటికీ పడుతుందండి రసం.
మూత తీసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసుకున్నానండి. వేసుకున్నాక చిన్న బెల్లం ముక్క వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. చిన్న బెల్లం ముక్క వేసుకొని కొద్దిగా కూడా అసలు చెదరలేదండి ముక్క. అసలు చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తే అసలు చెదరదండి ముక్క కూడా. నేను చేసినట్టు చేస్తే ముక్క కూడా చెదరదండి. చిన్న బెల్లం ముక్క వేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిందండి. మా అబ్బాయి హాఫ్ డే స్కూల్ నుంచి వచ్చాడండి, పాపం ఆకలి మీద. వాడికి వేడివేడి అన్నంతో చేపల పులుసు అయితే పెట్టేశానండి. మా అబ్బాయి తిన్నాక నేను కూడా పెట్టుకున్నానండి. 1 గంట అయిపోయిందని ఇద్దరము చక్కగా అన్నం పెట్టుకుని తినేసామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.